తర్వాత మెట్రోపై మెలికట 13,600 కోట్లు మీరే సేకరించుకోండి రాష్ట్రానికి సూచించిన కేంద్ర ప్రభుత్వం. గయా టాటా బై బై గుడ్ బై. రేవంత్ అన్న ఓనముదాం ఇప్పుడు మరి 13,600 కోట్లు మనమే సమకూర్చుకోవాలి. ఎవరు నమ్మితే వస్తే చెప్పురు మీరు. మా కాడ పైసలు లేవు, మమ్మల్ని పోసినా పైసలు లేవు. రాష్ట్రానికి సూచించిన కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయని ఎస్బీఐ క్యాప్స్ అట. రాష్ట్ర ప్రతినిధిగా జయేష్ రంజన్ అట. తమ ప్రతినిధిని ప్రకటించిన కేంద్రం అట. నెలన్నర అవుతున్న పురోగతి శూన్యం అట. ఇక చూసుకోరు. మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణ అంశంలో కేంద్రం కొత్త మెలిక వేచింది. హైదరాబాద్ మెట్రో రైలుపై నెలన్నర క్రితం సీఎం రేవంత్ కేంద్ర మంత్రుల మధ్య జరిగిన ఒప్పందం కార్యరూపం దాల్చకపోగా మొదటి దశ స్వాధీనానికి అవసరమైన నిధుల రుణ సేకరణ బాధ్యతను మళ్ళీ రాష్ట్రం పైన పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసినట. మరోవైపు మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణకు కావాలని నిధుల అంచనా, రుణ సేకరణ కోసం ఎస్బీఐ క్యాప్స్ కేంద్రం కన్సల్టెంట్గా నియమించింది. కానీ ఈ అంశంపై ఎస్బీఐ క్యాప్స్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక మెట్రో విషయంలో కేంద్రంతో జరిగిన చర్చల మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది. కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తమ ప్రతినిధిని ప్రకటించడమే లేదట. ఎస్బీఐ క్యాప్స్ ప్రతినిధి ఎవరన్నది కూడా తెలియదు. హైదరాబాద్లో మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్ 1 ద్వారా తమకు ఆశించిన ఫలితాలు రాలేదని, నష్టాలు ఉన్నాయని ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. రెండో దశను విస్తరించాలంటే సాంకేతికంగా ఫేజ్ 1 కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. అందుకు 13,600 కోట్లు కావాల్సి వచ్చింది. జపాన్కు చెందిన ఐఆర్ఎఫ్సి నుంచి తక్కువ వడ్డీకే రుణం తీసుకునేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరు, రెండో దశ విస్తరణపై జూన్లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు చర్చించింది. ఒక్కో దశకు వేరువేరుగా కాకుండా 2 దశలకు కలిపే రుణం తీసుకొని కేంద్రం సూచించింది. దీంతో ఇంకా ఇప్పుడు కథ ఏందానికి వచ్చిందంటే అన్నగారే పైసలు సమకూర్చుకోవాలట. అంటే ఎల్ఏన్టీకి 13,600 కోట్లు ఇంక కట్టలేదా? ఇంక వచ్చిరేమనుకుంటున్నా. అప్పుడు ఏమన్నారు, అసలు మెట్రోలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని కేంద్రం ముందరకు వచ్చింది అని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళ ప్రతినిధినే పెట్టలేదట. ఇంతవరకు ఎస్బీఐ క్యాప్స్ ప్రతినిధి లేడు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి లేడు, అన్న మాత్రం జయేష్ రంజన్ పెట్టినట ప్రతినిధిగా. ఇప్పుడు చర్చలు ముందరకు పోవాలంటే ముగ్గురు ఉండాలి. అన్నకంట మెలిక పెట్టినట. మెలిక పెట్టిరు పరి ముదల పడదు. ఇక 3 లైన్లు ఉంది. ఇప్పుడు అది 3 కానే మురుస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న పాపం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోయింది. మెట్రో ఫేజ్ 2 పేరుతోని ఆ ఫ్యూచర్ సిటీ సైడ్ తిప్పితే ఎక్కలేని పైసలు, వేల లక్షల కోట్లు కొల్లుగా కొట్టుకోవచ్చు. తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, రోహిన్ రెడ్డి, వేమనానంద రెడ్డి, ఇంకా ఇంకొక ఆయన వీళ్ళందరూ దోసుకొని తినొచ్చామంట ఇక్కడ. సో ఆ దోసుకొని తినేందుకు మరి ఇది అవకాశం ఉంది. మీరు దయచేసి మా రేవంత్ అన్న ఇబ్బంది పెట్టకూరి. ఈ మెట్రో విషయంలో మా అన్న సంపాదించుకోవడానికి సహకరించదు. ఎందుక ఇబ్బంది పెడతారు? ఊకే సంపాదించి తప్ప అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఉంది జీవితంలో.